దత్తన్న నేను అంటే నీ పాటలు వింటప్పుడు ఒక పాట నాకు బాగా ఇష్టం. నా సొంతంగా అడుగుతుంది ఇదైతే, ఎందుకంటే నాకు ఇష్టం అన్నట్టు ఈ పాట. కొమ్మల పండు ఉన్నది అన్నట్టు వాడతావు. అవును. అది ఎంతమంది ఫ్యాన్ ఉన్నారు ఆ పాటకి? చాలా మంది ఉన్నారు. మామూలు పాట కాదు అది, అసలు కోలాటం మీద కూడా వచ్చేటట్టున్నది ఆడితే. అవునన్న, అట్లున్నది. ఒక్కసారి దుమ్ము లేపే. ఓకే. యా హరి 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 కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరుతేవా నచ్చునా ఉయ్యాల. కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరుతేవా నచ్చునా ఉయ్యాల. కుమ్మ బట్టి లాగుతే ఉయ్యాలో కొమ్మున వడ దురుకునా ఉయ్యాల. కుమ్మ బట్టి లాగుతే ఉయ్యాలో కొమ్మున వడ దురుకునా ఉయ్యాల. బాయిల సాబు ఉన్నది ఉయ్యాలో బౌస్తేవా నచ్చునా ఉయ్యాల. కాల వేసి లాగుతే ఉయ్యాలో గద్దడ వడ దురుకునా ఉయ్యాల. కాల వేసి లాగుతే ఉయ్యాలో గద్దడ వడ దురుకునా ఉయ్యాల. గుళ్ళ దేవుడు ఉన్నాడు ఉయ్యాలో మొక్కు దవరం ఇచ్చునే ఉయ్యాల. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన కుమరెల్లి మల్ల అన్నరా ఉయ్యాల. దేవుడంటే దేవుడే ఉయ్యాలో మన ఓదల మల్ల అన్నరా ఉయ్యాల. దేవత అంటే దేవత ఉయ్యాలో రేణుక ఎల్లమ్మరా ఉయ్యాల. దేవత అంటే దేవతే ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాల. కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరుతవా నచ్చునా ఉయ్యాల. రాయి బట్టి రువ్వుతే ఉయ్యాల రాలి కింద పడుతుంది ఉయ్యాల. అందుకే నేను సతీష్ యాదవ్ అని అన్నారు. దుమ్ము దుమ్ము దుమాన్స్తున్నాం అనుకోరాదు మొత్తం మీద అయితే. ఇలా చూడురి మనం ఐతారంగోళ్ళకి ఇట్లా వచ్చినందుకు మంచి పండుగ అవుతుంది మొత్తం మీద అయితే. ఇక అందరూ పండుగకి ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటారు, కానీ నేనైతే పుణ్యానికే చేసుకుంటాను పండుగ. ఎందుకంటే నిండుకున్నదే నిజంగా. ఒక్కొక్క పాట వింటుంటే అన్న ఎల్లమ్మ తల్లిని కొలిచే దాంట్లో ఇంకో పాట స్పెషల్గా ఉంటుంది. అది జోలరాగం అంటారా ఏమన్నా? రేణుక ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ గాజులు పెట్టంగానే ఒక పాట ఉంటుంది. అవునవును, అంటే బియ్యం పోసేటప్పుడు అది అంతే కదా? అవును అవును. ఒక్కసారి ఒడి బియ్యం అంటారు దాన్ని. ఒడి బియ్యం కాదు, అట్లా తల్లికి సమర్పిస్తారు పూజ. అంటే ప్రతి పండుగలో ఇది ఉంటుంది కదా? ఓకే. హరి 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 శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత, గౌతుని కోడలు గాంభీరవాణి, గౌన్లాడి బిడ్డ గనసాడి ఎల్లు, మాదులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. అడదాని గుట్టలేదు అవతారం ఎందింది, ముగోని గుట్టలేదు మోక్షం ఎందింది, చెమట లోపల పుట్టింది జగవీర మాత రేణుక ఎల్లమ్మ. పార్వతి పరమేశ్వరుడు అన్న బిడ్డ పంచ కలిగాని రేణుక ఎల్లమ్మ. రేణుక ఎల్లమ్మ 10,000 శనార్థి. అమ్మ రేణుక ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ గాజులు పెట్టంగా, రేణుక ఎల్లమ్మ గాజులు పెట్టంగా. గాజు మీదాడింది నాకు, చెయ్యి మీదాడింది పాము. ఆ గాజు మీదాడింది నాకు, తల్లి చెయ్యి మీదాడింది పాము. ఇక రేణుక ఎల్లమ్మ మట్టలు పెట్టంగో, గుడిలోన ఎల్లమ్మ, గుడిలోన ఎల్లమ్మ. మట్ట మీదాడింది నాకు, కాలు మీదాడింది పాము. ఆ మట్ట మీదాడింది నాకు, తల్లి కాలు మీదాడింది పాము. రేణుక ఎల్లమ్మ కొప్పుల ఉడవంగో, ఆ గుడిలోన ఎల్లమ్మ ఏలు మావురాలెల్లమ్మ. కొప్పు మీదాడింది నాకు, నెత్తి మీదాడింది పాము. ఆ కొప్పు మీదాడింది నాకు, తల్లి నెత్తి మీదాడింది పాము.
చేలుమా తల్లి ఎల్లమ్మ చీరలు గట్టంగా చేలు రేణుక ఎల్లమ్మ ఆ గుడిలోన ఎల్లమ్మ చీర మీద ఆడింది నాకు చింగు మీద ఆడింది పాము ఆ చీర మీద ఆడింది నాకు చింగు మీద ఆడింది పాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి నీ పాదపాదాన 10,000 శనార్థి రేణుక ఎల్లమ్మ. నిజంగా అన్న అంటే ఇక్కడ నుంచి అంటే ఉద్యమ పాటలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తర్వాత జానపదాలు అంటే జానపదాలు, కథలు అంటే కథలు, తెలంగాణ అంతా తిరుగుతావు, అన్ని ఊర్లు చేస్తావు అన్న. ఇంత గుర్తింపు ఉన్న నీకు అంటే ప్రభుత్వం పిలిచే మన గుర్తింపు కానీ లేకపోతే ఇప్పుడు జాబులు ఉన్నాయి కదా అట్లేమన్నా కానీ ఇవ్వడం కానీ జరిగిందా? అలాంటిది జరగలేదన్న. నాకు 2 సార్లు నేను హైదరాబాద్కి వెళ్ళిన, మాదాపూర్లో కలిసిన, రస్మయ్య అన్నగారు కూడా కలిసిన, అన్నగారితో కూడా HMTలో కూడా పాల్గొన్న, పాటలు కూడా వాడిన, అన్నతోని కూడా స్టేజ్ పైన కూడా ఎన్నో చేసిన, అన్నతో అవార్డులు కూడా తీసుకున్నా. కానీ నాకు ప్రభుత్వం తరపున మాత్రం ఎలాంటి జాబ్ మాత్రం రాలేదన్న. ఒగ్గు కథలో జానపదం పాడతా, ఒగ్గు కథ చేస్తా, ఈ కథ చెప్పుకుంటూ మధ్యలో ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడతాను. తెలంగాణలో కూడా పార్టిసిపేట్ చేసినా కానీ నాకు రాలేదు. ఉద్యమంలో ఉన్నా నిజంగా ఇది ఎంత నిరాశ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా అంటే పోయిన ప్రభుత్వం పోయింది, ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించైనా ఇటువంటి కళాకారులకు ఎందుకనంటే వీళ్ళు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతి, ఒగ్గు కథ అనేది మన తెలంగాణకు అద్దం పట్టేది. అటువంటి కళాకారులను మనం గౌరవించుకోవాలి, వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి. జాబులు వీలుంటే జాబులు ఇవ్వాలి, లేదా ఉన్న పలంగా వీళ్ళకి పెన్షన్స్ అన్న అందేలాగా. ఎందుకంటే కళ అనేది కళ లేకుండా ఏం లేదు, ఏ ఉద్యమాలు లేవు, ఏ సాంప్రదాయాలు లేవు, ఏ సంస్కృతి లేదు. కాబట్టి ఇటువంటి కళాకారులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వానికి కూడా నేను అర్జీ పెడుతున్నా, వీలుంటే ఈ నర్ర సతీష్ అన్న లాంటి వాళ్ళని చూసి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఒకసారి మీ టీం సభ్యుల్ని పరిచయం చేయవా మా తెలంగాణకి? నా పేరు నర్ర సతీష్ యాదవ్, కోండ్ర కుమరయ్య గౌడు, సింగరవేణి సదానందము యాదవు, దయాల సది కుర్మ. మాది లక్కారం ముత్తార మండలం, పెద్దపల్లి జిల్లా, వీళ్ళది బేగంపేట. ఇప్పుడు మీరంతా కలిసే చేస్తారు? కలిసి ఎక్కడికి వెళ్ళినా ఏ పండుగలు చేసినా చేస్తారు. వీళ్ళు నీవంతా ఇంకో 2 ఉండే కానీ మిస్ అయిపోయింది, అందుబాటులో లేరు. అందుబాటులో లేక. నిజంగా మిత్రులారా, తెలంగాణ అంతా వ్యాపించి పాటతో తన స్థాయిని అంటే ప్రపంచ స్థాయికి వెళ్ళేలాగా, దేశమంతా చూసేలాగా కూడా సతీష్ అన్న ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ ఆదివారం మనకు టైం ఇచ్చి, ఆయన యాక్చువల్గా చాలా వేరే పనులు ఉండే పాపం, నేను వస్తున్నా మీరు ఉండండి అన్నందుకు ఆగి ఎన్ని పాటలు ఇంకా ఒడిసేటట్లు లేవు వాస్తవంగా. ఆయన ఒక్కొక్క కథ చెప్తుంటే, ఒక్కొక్క మాట చెప్తుంటే, ఒక్కొక్క పాట చెప్తున్నప్పుడు, తను ఆడుతున్నప్పుడు ఎంత అందంగా, నిజంగా లేడీస్ కూడా అట్లా ఆడరేమో, అడుగులు ఎంత బాగా వేస్తున్నారంటే